హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటూ ది ఎపిసోడ్. శోభిత ధూళిపాల ఇప్పుడు ఈమె టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. మేజర్, PS1, మంకీ మ్యాన్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శోభిత ఇప్పుడు ఏకంగా అక్కినేని కోడలుగా మారబోతోంది. ఆగస్ట్ 8న అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ జరిగినట్లు కింగ్ నాగార్జున సోషల్ మీడియా వేదికగా చెప్పేశారు. సమంతతో విడాకులు తీసుకున్నాక నాగచైతన్య ఈ నిర్ణయం తీసుకొని ఒకంత ఆశ్చర్యానికి గురిచేశారు. నిజానికి శోభితతో చైతన్య వ్యవహారం 2 ఏళ్ల ముందు నుంచే జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపించింది. అయితే ఇవి రూమర్లంటూ ఇద్దరూ కొట్టిపారేశారు. ఇప్పుడు ఏకంగా ఆ రూమర్లను నిజం చేస్తూ ఈ జంట ఒక్కటి కాబోతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఒకవైపు నాగచైతన్యకు సపోర్ట్గా కామెంట్లు వస్తుండగా మరికొందరైతే సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ వీడియోలో శోభిత ఎవరు, ఆమె కుటుంబ నేపథ్యం, అక్కినేని ఫ్యామిలీకి ఎలా దగ్గరైంది అనే విషయాలను డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ కంటిన్యూ ది ఎపిసోడ్. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాలోకి వచ్చిన శోభిత ధూళిపాల భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ భామ నాగచైతన్యతో ప్రేమలో పడి త్వరలో అక్కినేని ఇంటి కోడలు కాబోతోంది. శోభిత మే 31న గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించింది. తల్లి పేరు శాంతా కామాక్షి, తండ్రి పేరు వేణుగోపాలరావు. తండ్రి ఇంజనీర్ కాగా తల్లి టీచర్. శోభిత చిన్నతనంలోనే కుటుంబమంతా వైజాగ్కు షిఫ్ట్ అయింది. శోభిత విశాఖపట్నంలోని లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో చదివింది. శోభిత చిన్నప్పటి నుంచే చదువులో అందరికంటే ముందుండేదట. డాక్టర్ అవ్వాలనే కోరిక కూడా ఆమెకుండేదట. చివరకు శోభిత ముంబై యూనివర్సిటీ HR కాలేజ్లో కామర్స్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. ఇంట్లో సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చే శోభిత ధూళిపాలది అచ్చమైన బ్రాహ్మణ కులం కావడం విశేషం. కాగా నాగచైతన్య శోభితది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. నాగచైతన్య కమ్మ కులానికి చెందినవాడు. శోభిత 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో 2వ స్థానం సొంతం చేసుకుంది. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారత్ తరపున పాల్గొంది. సినిమాలోకి రాకముందు మోడలింగ్ చేసింది. ఆమె సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలో కూడా శిక్షణ తీసుకుంది. శోభిత ధూళిపాల 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0లో తొలిసారిగా నటించింది. అడవిశేష్ హీరోగా మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభిత ధూళిపాల కీలకమైన పాత్ర పోషించింది. ఈ సినిమా 2022 జూన్ 3న విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. అయితే అదే ఏడాది శోభిత నాగచైతన్యతో ఎఫ్ఐఆర్ ప్రారంభించిందని టాక్. అప్పటికే చైతూకు సమంతతో విడాకులయ్యాయి. నాగచైతన్య కంటే ముందే ఆమెకు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, లగ్జరీ బ్రాండ్ హ్యూమన్ సహ వ్యవస్థాపకుడు ప్రణవ్ మిశ్రాతో ఎఫ్ఐఆర్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. వారిద్దరూ 2019లో ఒక ఫ్యాషన్ ఈవెంట్లో కలుసుకున్నారని, మనస్పర్ధలు వచ్చి కొన్నాళ్లకు విడిపోయారని అంటున్నారు. మొత్తం మీద బిగ్ ఫ్యామిలీకి కోడలిగా వెళ్తుండడంతో అభిమానులు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అటు సమంత ఫ్యాన్స్ మాత్రం శోభిత చైతన్యపై ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నాగచైతన్య మాజీ భార్య సమంత మాత్రం వీరిద్దరి ఎంగేజ్మెంట్ పై మాత్రం స్పందించలేదు. సోషల్ మీడియాలో కూడా ఇంతవరకు ఎలాంటి పోస్టు చేయలేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.